హాయ్, ఏదైనా కంపెనీ డబ్బులు రేస్ చేయాలనన్నా, బ్యాంక్కి వెళ్ళి అప్పులు తీసుకోవాలన్నా వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత అండ్ వాళ్ళకు ఉండే రిస్క్ని బట్టి వివిధ రకాల క్రెడిట్ ఏజెన్సీస్ అనేవి AAA రేటింగ్, AA రేటింగ్, ఏ రేటింగ్ అనేవి ఇస్తూ ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం. రేటింగ్ సంస్థలకి సంబంధించి మన దేశంలోని టాప్ 2 పొజిషన్లో ఉండే ఈ ప్లేయర్స్ ICRA అండ్ CARE గురించి ఈ వీడియోలో వ్యత్యాసాలు తెలుసుకుందాం. ICRA వాళ్ళు అంతర్జాతీయ సంస్థ అయిన మూడీస్ యొక్క సపోర్ట్ తోటి అంతర్జాతీయంగా గుర్తింపు అనేది పొందారు. అయితే వీళ్ళు రేటింగ్ సేవలతో పాటుగా రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ సేవల్ని కూడా అందిస్తున్నారు. మరొక మారులోని CARE విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు మన దేశంలోని 2వ స్థానంలోని రేటింగ్స్ కంపెనీగా 2వ స్థానంలోని నిలిచారు. అయితే వీళ్ళు ఈ రేటింగ్స్ కంపెనీస్ ఏవైతే ఫండ్స్ని రేస్ చేయాలనుకుంటున్నారో అటువంటి కంపెనీస్కి రేటింగ్స్ ఇవ్వడంతో పాటుగానే వివిధ రకాల నాలెడ్జ్ అంటే రిస్క్ అండ్ కాంప్లియన్సెస్ పరంగా కావచ్చు, ఈ రెగ్యులేటరీ పరంగా కావచ్చు, వివిధ రకాల సేవల్ని కూడా అందిస్తున్నారు. ఆదాయం పరంగా కానీ చూసినట్టయితే ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లోని CARE వాళ్ళకి దాదాపు 88% అనేది రేటింగ్స్ నుంచి వచ్చినట్టయితే ఆదాయము, ICRA వాళ్ళకి కేవలం 59% మాత్రమే రేటింగ్స్ నుంచి వచ్చింది. మిగతాది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్స్ వల్ల ఇటువంటి అనాలిటిక్స్ అండ్ రీసెర్చ్ సేవల నుంచి వచ్చింది. అండ్ అలానే కానీ వీళ్ళ సేల్స్ యొక్క గ్రోత్ కానీ చూసినట్టయితే CARE వాళ్ళు 19% రేటింగ్స్ అండ్ నాన్ రేటింగ్స్ బిజినెస్లో గ్రోత్ని చూపించారు. కానీ ICRA వాళ్ళు కేవలం 8% మాత్రమే గ్రోత్ని చూపించారు. సో మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి.